జెండా పండుగలు వచ్చినాయి అంటే చాలు ఒక్కొక్కరు జెండా వందనాల కాడ దిగిన ఫోటోలను వాట్సాప్ డీపీలుగా పెట్టుకుంటారు. రైలు డబ్బాలు లెక్క స్టేటస్లు పెట్టుకుంటారు. సోషల్ మీడియా అంతటా ఫోటోలు వీడియోలు పెట్టి మూత మోగిస్తారు. నేనే దేశానికి స్వాతంత్రం తెచ్చినా అన్నట్లు ఫీలింగ్ చూపెడుతుంటారు కొందరు. కానీ అప్పుడు బ్రిటిషర్లతోటి కొట్లాడి పానాలు బలిదానం చేసి దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానీయులు ఇప్పుడుంటే ఎట్లుంటదల్లా? హగో గదయ్యే పనేనా? పగటి కలలు కంటున్నదా గీ పిల్ల అని పారేషన్ కాకుండా గీ ముచ్చట చూడండి. పాతాళం కెంచి భూగ్రహ మండలం దాకా ఏ అనుకుంటే కానిది ఏమున్నది చెప్పుండ్రి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని పెద్ద పెద్ద పనులే చక్కబడుతున్నాయి. గిదొక్కటి ఎందుకు ఇచ్చిపెట్టాలని ఎవలో పుణ్యాత్ములు వెనకట ఎన్నడో జీవించిన స్వాతంత్ర సమర యోధులను ఇప్పుడు లైవ్ లకి పట్టుకొచ్చిండ్రు. గణతంత్ర దినోత్సవం పేరు మీద అప్పుడు దేశం కోసం కొట్లాడినోళ్ళు ఇప్పుడు జెండా పండుగల ముంగట పడితే ఎట్లుంటదో చూపెట్టిండ్రు. జాతిపిత మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, చాచా నెహ్రూ, రాజ్యాంగం రాసిన అంబేద్కరు, ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, బాల గంగాధర్ తిలక్ అప్పటి ఫోటోలను ఏఐతోని మాడిఫై చేసిండ్రు. ట్రెండ్ కు తగ్గట్టు పబ్లిక్ లో తిరిగినట్లు, ఢిల్లీ గల్లీలల్లా సంబరాలు జరిపినట్లు వీడియోలు చేసిండ్రు. వాళ్ళు జెండా వందనం చేస్తుంటే కండ్లకు కట్టినట్టు చూపెట్టిండ్రు. స్వతంత్ర సమర యోధులను సూషిమనులు సెల్ఫీలు తీసుకున్నట్టు, వాళ్ళ మీద పూలవాన గురిపించినట్టు, వాళ్ళు సంబరపడ్డట్టు వీడియో చేసి ఇంటర్నెట్లు ఇర్చిండ్రు. ఇర్చేది ఇడవంగల్నే సోషల్ మీడియా అంతటా మోత మోగిపోయింది. త్యాగదన్నుల వీడియోలను పెట్టుకుంటా మురిసిపోతున్నారు కామన్ పబ్లిక్. వాళ్ళిప్పుడుంటే మంచిగుండనుకోబట్టిండ్రు. కానీ జెండాను ఉల్టా పల్టా ఎగరేసేటోళ్లను, జెండాకు సరైన గౌరవం ఇయ్యనోళ్లను ఈ త్యాగమూర్తులు కండ్లార చూస్తే తట్టుకోకపోవు కావచ్చు. ఇసొంటోళ్ల చేట్ల స్వాతంత్రం పెట్టినమా అని ఎంత నారాజయ్యేటోళ్ళో అని మస్తు ఫీల్ కాబట్టిండ్రు ఇంకొందరు దేశభక్తులు.